హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే సబ్ట్రాక్షన్ యూజింగ్ ది కాంప్లిమెంట్ మెథడ్ గురించి నేర్చుకుంటామండి. అంటే సబ్ట్రాక్షన్ అనేది మనం కాంప్లిమెంట్స్ యూజ్ చేసుకొని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందామండి. సో అందులో భాగంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వై డూ వీ నీడ్ టు పర్ఫామ్ సబ్ట్రాక్షన్ యూజింగ్ కాంప్లిమెంట్ మెథడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ది డైరెక్ట్ సబ్ట్రాక్షన్. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి, అంటే 13 - 9 చేద్దాం అనుకోండి. సో వాట్ ఈస్ ద బైనరీ నెంబర్ ఫర్ 13 అండి? సో వాట్ ఈస్ ద కోడ్ 8421 కదా. సో 13కి మనం ఏమని రాయొచ్చండి? 1101. సో 9కి బైనరీ నెంబర్ ఏంటండి? 1001. అంటే ఇప్పుడు మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు 1 - 1 0 0 1 - 1 1 0. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 4, రైట్? వీఆర్ గెటింగ్ ద 4. అంటే మనకు డైరెక్ట్ సబ్ట్రాక్షన్ ఉన్నా కానీ మనం వై వీఆర్ పర్ఫార్మింగ్ ది సబ్ట్రాక్షన్ ఆపరేషన్ యూజింగ్ ద టూస్ కాంప్లిమెంట్ మెథడ్ అంటే వీ హ్యావ్ ది రీజన్ అండి, రైట్? సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది కంప్యూటర్ రిప్రజెంట్ ది నెగిటివ్ నెంబర్ యూజింగ్ ది టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ది పాజిటివ్ నెంబర్. అంటే దీని మీనింగ్ ఏంది, రైట్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్, రైట్? సో సింపుల్ పాయింట్లో మనం అర్థం చేసుకోవాలంటే దీని మీనింగ్ ఏంటంటే టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ది నెగిటివ్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్. అంటే మనకి ఏదైతే ఒక నెగిటివ్ నెంబర్ ఉందో, సమ్ నెగిటివ్ నెంబర్ ఉందనుకుందాం, సో సంథింగ్ లైక్ -15 అనుకుందాం. సో దీన్ని టూస్ కాంప్లిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీ, సో దాన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ నెంబర్ అంటాం. అంటే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే టూస్ కాంప్లిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత నెగిటివ్ నెంబర్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? పాజిటివ్ నెంబర్ అనేగా కన్వర్ట్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఫర్దర్ డిస్కషన్ అండి, రైట్? సో నెక్స్ట్, బై యూజింగ్ ఆఫ్ ది టూస్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ ఆల్సో కెన్ బి పర్ఫార్మ్డ్ యాజ్ ఏ అడిషన్. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ది a - b ఆపరేషన్, దిస్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ది సబ్ట్రాక్షన్ అండి. ఇన్ కేస్ మనం a + b పర్ఫామ్ చేసామని అనుకో, దీన్ని ఏమంటామండి? మనం అడిషన్ ఆపరేషన్ అంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ అనేది అడిషన్ ఆపరేషన్కి యూజ్ చేద్దాం అనుకుందాం. అంటే ఇది ఏ నెంబర్ని యాక్సెప్ట్ చేస్తుంది? a అనేది పాజిటివ్ రిప్రజెంటేషన్, b అనేది పాజిటివ్ రిప్రజెంటేషన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి సబ్ట్రాక్టర్ సర్క్యూట్ ఉందనుకుందాం. ఇక్కడ ఏ బిట్ వాల్యూ అనేది పాజిటివ్ ఉండాలి, b బిట్ వాల్యూ అనేది నెగిటివ్ ఉండాలి. అంటే a - b అంటే ఒకటి పాజిటివ్ వాల్యూ, ఒకటి నెగిటివ్ వాల్యూ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్టర్ సర్క్యూట్ యూజ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. అదేవిధంగా రెండు పాజిటివ్ నెంబర్లు ఉన్నప్పుడు మనము అడిషన్ ఆపరేషన్ అనేది యాడర్ సర్క్యూట్ యూజ్ చేసుకొని చేయొచ్చండి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే టూస్ కాంప్లిమెంట్ పర్ఫామ్ చేసిన తర్వాత నెగిటివ్ నెంబర్ అనేది ఏమవుతుందండి? పాజిటివ్ నెంబర్. అంటే మీనింగ్ ఏంటంటే ఈ a - bలో మనం టూస్ కాంప్లిమెంట్ అనేది ఓన్లీ నెగిటివ్ నెంబర్ కనుక్కుంటాం. అంటే ఈ నెగిటివ్ నెంబర్ ఇప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ నెంబర్గా మారిపోతుంది, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a + b తీసుకుంటుంది కదా, అంటే రెండు పాజిటివ్ నెంబర్లు కదా. ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఏమైంది? పాజిటివ్ నెంబర్ అయిపోయింది. అంటే నువ్వు సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా మనం ఏ విధంగా పర్ఫామ్ చేయొచ్చు అంటే అడిషన్ ఆపరేషన్ లాగా పర్ఫామ్ చేయొచ్చు. అంటే మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఒక సింగిల్ సర్క్యూట్ అనేది అడిషన్ ఆపరేషన్కి యూజ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ ఆపరేషన్కి యూజ్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే యాడర్ సర్క్యూట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ది ఫర్ సేమ్ అడిషన్ ఆపరేషన్ యాజ్ వెల్ యాజ్ ది subtraction operation, right? So the two's complement system simplify the addition and subtraction circuitry, right? That is the main point here, right? So ikkada meer ardham chesukovalsindi endante by using two's complement subtraction also can be performed as a addition. అంటే ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబర్ యాక్సెప్ట్ చేస్తుంది, a - b అనేది ఇది యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు యూజింగ్ టూస్ కాంప్లిమెంట్ మనం ఏం చేస్తామండి? ఈ నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేస్తాం. అప్పుడు b కూడా పాజిటివ్ నెంబర్ అయిపోయినట్టే కదా. సో అప్పుడు మనం అడిషన్ పర్ఫామ్ చేసిన కానీ ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఏమొస్తుందంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, సబ్ట్రాక్షన్ అవుట్పుట్ వస్తుంది. అంటే ఇంతకుముందు మనం ఏం చేశానండి? 13 - 9 మనకి ఏమొచ్చింది? 4 వచ్చింది కదా. అంటే ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ది అడిషన్ ఆపరేషన్ ఆల్సో విల్ బి గెటింగ్ ది అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సబ్ట్రాక్షన్ అవుట్పుట్. సో ఫార్ దట్ రీజన్ వీఆర్ గోయింగ్ ఫర్ ది టూస్ కాంప్లిమెంట్ ఆర్ వన్స్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ అండి. దీని రీజన్ వల్ల మనము డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేయకుండా సిస్టమ్ అనేది ఆర్స్ కాంప్లిమెంట్ అంటే టూస్ కాంప్లిమెంట్లో సబ్ట్రాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుందండి, విచ్ ఈస్ మోర్ ఫాస్టర్ దెన్ ది నార్మల్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అండి, రైట్? సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే సబ్ట్రాక్షన్ యూజింగ్ ది కాంప్లిమెంట్ మెథడ్ అనేది వెళ్తున్నామండి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది మ్యాక్సిమం ఏమంటాడంటే బైనరీ నెంబర్లు ఇచ్చి టూస్ కాంప్లిమెంట్ ఆర్ వన్స్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ అడుగుతాడు, లేదంటే కొన్నిసార్లు డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇచ్చి దాన్ని కాంప్లిమెంట్ మెథడ్లో మనకు సబ్ట్రాక్షన్ అనేది పర్ఫామ్ చేయమంటారండి. ఇప్పుడు బైనరీ నెంబర్లో మనకు 2 టైప్స్ ఆఫ్ సబ్ట్రాక్షన్స్ ఉంటాయి. ఒకదాన్ని ఏమంటామంటే ఆర్స్ కాంప్లిమెంట్ అంటాం, ఇంకొక దాన్ని ఏమో
r-1 కాంప్లిమెంట్ అంటాం. ఇక్కడ r అంటే మీనింగ్ ఏంటంటే రాడిక్స్ వాల్యూ ఆర్ బేస్ వాల్యూ. ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా రాడిక్స్ ఆర్ బేస్ అంటే ఏంది, నంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే నంబర్ ఆఫ్ బిట్స్ ఆర్ డిజిట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది పర్టికులర్ నెంబర్ సిస్టమ్. అంటే బైనరీ నెంబర్ సిస్టంలో మనకు 2 బిట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఆర్ వాల్యూ అంటే ఏంటంటే మనం బైనరీలో ఎన్ని బిట్స్ వాడుతున్నాం 2. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆర్స్ కాంప్లిమెంట్. బైనరీ నెంబర్కి 2 బిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆర్ ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తే దీన్ని మనం ఏమంటాం 2's కాంప్లిమెంట్. అంటే సబ్ట్రాక్షన్ దేంతో చేయాలి ఇప్పుడు, యూజింగ్ 2's కాంప్లిమెంట్ మెథడ్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ దేంతో చేయాలండి, r-1 అంటే 2 - 1. సో హియర్ వీఆర్ పర్ఫార్మింగ్ ది 2 - 1 మీన్స్ 1's కాంప్లిమెంట్. ఏదండి ఇన్ కేస్ ఆఫ్ బైనరీ ఉన్నప్పుడు మనం పర్ఫామ్ చేసేది ఏంటండి 2's కాంప్లిమెంట్, r-1 అంటే 1's కాంప్లిమెంట్ అండి. నెక్స్ట్ అదేవిధంగా మనకు డెసిమల్ నెంబర్ సిస్టంలో రైట్, సో కాంప్లిమెంట్ మెథడ్ యూజ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేయమంటున్నారు కదా డైరెక్ట్గా కాకుండా. సో అప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టంలో మనకు మొత్తం ఎన్ని బిట్ రిప్రజెంటేషన్ అండి, 10 బిట్ రిప్రజెంటేషన్. సో ఆర్ వాల్యూ ఏముంటుందండి డెసిమల్ నెంబర్ సిస్టమ్కి 10 బిట్ వాల్యూ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ కాబట్టి. ఇప్పుడు ఆర్ ప్లేస్లో నేను 10 అని రాసుకోవచ్చా, అంటే ఇప్పుడు ఆర్స్ కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంది 10's కాంప్లిమెంట్. r-1 కాంప్లిమెంట్ మీనింగ్ ఏందండి 10 - 1ని మనం ఏమని రాసుకోవచ్చు, r-1 అంటే r = 10 కదా, r-1 అంటే 10 - 1 అంటే మనకు వచ్చేది ఏంటండి 9's కాంప్లిమెంట్ మెథడ్ అండి. సో మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నామండి, ఏం నేర్చుకున్నామండి, ఒక నెంబర్ 11010 ఉందనుకోండి. సో ఈ నెంబర్కి 1's కాంప్లిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ మనం ఈ వాల్యూస్ని చేంజ్ చేస్తే సరిపోతుందండి. అంటే 120 120 021 120 021 అంటే 0 ఉంటే 1 గాను 1 ఉంటే 0గా రాస్తే దీన్ని మనం 1's కాంప్లిమెంట్ రిజల్ట్ అంటామండి. ఇప్పుడు 2's కాంప్లిమెంట్ రిజల్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా 2's కాంప్లిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఉండదండి. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ 2's కాంప్లిమెంట్ ఈజ్ దట్, సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన బైనరీ నెంబర్కి 1's కాంప్లిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఇచ్చిన బైనరీ నెంబర్కి 1's కాంప్లిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అనేది ఇది ఉందనుకోండి 101101 ఉందనుకోండి. సో దీనికి 1's కాంప్లిమెంట్ రిజల్ట్ ఏమొస్తుందండి 0 1 0 0 1 0, 1 ఉంటే 0 రాయండి, 0 ఉంటే 1 రాయండి. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేయాలంటే 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం 2's కాంప్లిమెంట్ రిజల్ట్ కావాలంటే ఇక్కడ ఏదైతే 1's కాంప్లిమెంట్ రిజల్ట్ వచ్చిందో దానికి మనం LSBలో +1 యాడ్ చేయాలండి. సో +1 యాడ్ చేసి మనం ఇక్కడ అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో 0 + 1 అంటే 1, సో 1 0 0 1 0. ఈ విధంగా మనం 2's కాంప్లిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. అదేవిధంగా ఇక్కడ మనకు డెసిమల్ నెంబర్ సిస్టంలో కూడా సేమే. సో ఫస్ట్ మనకి ఏముందండి r-1 అంటే 9's కాంప్లిమెంట్. సో 9's కాంప్లిమెంట్ అంటే మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చిండు అనుకోండి 987 అని ఇచ్చిండు. సో ఈ డెసిమల్ నెంబర్కి 9's కాంప్లిమెంట్ కనుక్కోమని చెప్పిండు అనుకోండి, 9's కాంప్లిమెంట్ ఆర్ r-1 కాంప్లిమెంట్ కనుక్కోమంటే సో ప్రొసీజర్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ని మనము అన్ని 9స్తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఎప్పుడు 9's కాంప్లిమెంట్ అనేది కనుక్కోవాలంటే ఇచ్చిన డెసిమల్ నెంబర్కి. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తే 9 - 7 ఏమొస్తుందండి 2 1 0. ఆన్సర్ ఏమొచ్చిందండి 0 1 2 అనేది ఆన్సర్. ఒకవేళ మీరు 10's కాంప్లిమెంట్ కనుక కనుక్కోవాలంటే ఇంతకుముందు 2's కాంప్లిమెంట్కి మనం ఏం చెప్పామండి, ఫస్ట్ 1's కాంప్లిమెంట్ కనుక్కొని +1 యాడ్ చేయాలనుకున్నాం కదా. ఇక్కడ 10's కాంప్లిమెంట్లో మనం ఇక్కడ ఏం చేయాలంటే 10తో సబ్ట్రాక్ట్ చేయొద్దండి, ఫస్ట్ 9's కాంప్లిమెంట్ కనుక్కొని ఆ వచ్చిన రిజల్ట్కి +1 యాడ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ది 10's కాంప్లిమెంట్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకుందాం 987కి 10's కాంప్లిమెంట్ కనుక్కుందామండి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి, సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి 9's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. 9's కాంప్లిమెంట్ ఏంటండి మనకి ఎన్ని బిట్లు అయితే ఇచ్చిండ్రో అన్ని 9స్తో మనము సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఆన్సర్ ఏమొచ్చిందండి 9 - 7 2 1 0. సో హౌ టు ఫైండ్ అవుట్ ది 10's కాంప్లిమెంట్, ఫర్ 9's కాంప్లిమెంట్ రిజల్ట్ యాడ్ +1. సో దీనికి +1 యాడ్ చేయండి, 2 + 1 అంటే 3 1. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 13. సో దిస్ ఈస్ ద హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ది 9's కాంప్లిమెంట్ యాజ్ వెల్ యాజ్ ది 10's కాంప్లిమెంట్ వాల్యూ అండి. రైట్, సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోబోతున్నామంటే ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనేది ఆర్స్ కాంప్లిమెంట్. ఆర్స్ కాంప్లిమెంట్ అంటే బైనరీకి ఏందండి 2's కాంప్లిమెంట్, అదే 10's అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్కి ఏందండి 10's కాంప్లిమెంట్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ యూజింగ్ r-1 కాంప్లిమెంట్ అంటే బైనరీ నెంబర్ సిస్టమ్కి r-1 కాంప్లిమెంట్ ఏంటంటే r అంటే 2 కదా బైనరీ నెంబర్కి. సో 2 - 1 అంటే మీనింగ్ ఏంది 1's కాంప్లిమెంట్. అదేవిధంగా డెసిమల్ నెంబర్ సిస్టమ్కి r అంటే ఏందండి 10, 10 - 1 అంటే ఏందండి 9's కాంప్లిమెంట్. అక్కడ మీనింగ్ ఏంటంటే 9's కాంప్లిమెంట్ అని ఇచ్చిన r-1 కాంప్లిమెంట్ అని ఇచ్చిన డెసిమల్ నెంబర్ సిస్టమ్కి సేమ్.
అదే బైనరీ నెంబర్ సిస్టమ్కి r-1 కాంప్లిమెంట్ అంటే 1's కాంప్లిమెంట్ అండి. అదే బైనరీ నెంబర్ సిస్టమ్కి r's కాంప్లిమెంట్ వాల్యూ అంటే 2's కాంప్లిమెంట్ అండి. సో ఫస్ట్ మనం ఇక్కడ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్లో మనము నార్మల్ సబ్ట్రాక్షన్ లాగా కాకుండా మెథడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కానీ ఫైనల్ ఆన్సర్ అనేది మనకు నార్మల్ సబ్ట్రాక్షన్లో ఏమైతే పర్ఫామ్ చేస్తామో సో సబ్ట్రాక్షన్ యూజింగ్ కాంప్లిమెంట్ మెథడ్లో కూడా మనకు అదే వస్తుందండి. సో ఫస్ట్ r's కాంప్లిమెంట్ ప్రొసీజర్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చిందండి. సో దీన్ని మనం మిన్యూఎండ్ అంటాం, దీన్ని సబ్ట్రాహెండ్ అంటామండి. సో మిన్యూఎండ్ వాల్యూని ఈ సబ్ట్రాహెండ్తో ఈ కాంప్లిమెంట్ మెథడ్ యూజ్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేయమని ఉండండి. సో m వాల్యూ ఏందండి ఇక్కడ 72532, s వాల్యూ అనేది 3250 అండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టెప్లో భాగంగా నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ m షుడ్ బి ఈక్వల్ టు s అండి. రైట్. సో లేదంటే మనం సొల్యూషన్ ప్రాబ్లం చేసినప్పుడు మనకు ప్రాపర్ ఆన్సర్ అనేది రాదు. అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ m షుడ్ బి ఈక్వల్ టు s అంటే ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయండి? 1 2 3 4 అంటే sలో 4 బిట్స్ ఉన్నాయండి. అదేవిధంగా mలో ఎన్ని బిట్ ఉన్నాయండి? 1 2 3 4 5 అంటే mలో మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి? 5 బిట్స్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ m ఈక్వల్ టు s ఉందా? లేదు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ m ఈక్వల్ టు s వీ నీడ్ టు మేక్ దట్ m ఈక్వల్ టు s. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎలాగో 5 బిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను 03250గా రాసుకుంటా. అప్పుడు మీనింగ్ అయితే చేంజ్ అవుతుంది కానీ బిట్ రిప్రజెంటేషన్స్ ఎన్ని అయినాయండి? 5 బిట్. ఇది ఆల్రెడీ 5 ఉంది కాబట్టి m ఈక్వల్ టు s. ఈ r-1 కాంప్లిమెంట్లో కూడా ఈ స్టెప్ అనేది సేమే అండి. సో నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తున్నామంటే సో మనం ఏం చెప్పానండి? సో 2's కాంప్లిమెంట్ లేదంటే r's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ నెగిటివ్ నెంబర్ అనేది ఏమవుతుందండి? పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ అవుతుంది. రైట్. సో ఎందుకు పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేయాలంటే మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కూడా ఇక్కడ అడిషన్ లాగే పర్ఫామ్ చేస్తున్నాం. అడిషన్కి ఇది పాజిటివ్ నెంబర్ ఉండాలి, ఇది పాజిటివ్ నెంబర్ ఉండాలి. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది ఎలాగో పాజిటివ్ నెంబరే కాబట్టి అంటే m వాల్యూ ఈస్ ఆల్రెడీ పాజిటివ్ నెంబర్ కాబట్టి బై యూజింగ్ కాంప్లిమెంట్ మెథడ్ దిస్ -3250 వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ ది పాజిటివ్ నెంబర్ అండి. అంటే ఇప్పుడు m వాల్యూ అనేది పాజిటివ్ అవుతుంది. ఈ ఆపరేషన్ 2's కాంప్లిమెంట్ ఆర్ r's కాంప్లిమెంట్ పర్ఫామ్ చేసిన తర్వాత ఈ నెగిటివ్ నెంబర్ కూడా పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ నెంబర్ అంటే m+sని మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ సబ్ట్రాహెండ్ అనేది 2's కాంప్లిమెంట్ తర్వాత పాజిటివ్ వాల్యూ అయిపోయింది. m వాల్యూ అనేది ఆల్రెడీ పాజిటివ్ వాల్యూ. రైట్. సో ఆల్రెడీ పాజిటివ్ వాల్యూ అండి. ఇప్పుడు s వాల్యూ 2's కాంప్లిమెంట్ తర్వాత ఇది కూడా పాజిటివ్ వాల్యూ అవుతాయి. 2 పాజిటివ్ వాల్యూ అయితే మనం ఏం పర్ఫామ్ చేస్తామంటే అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే సబ్ట్రాహెండ్కి కాంప్లిమెంట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెగిటివ్ నెంబర్ని మనం పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్ m+s. రైట్. m వాల్యూ అనేది కాన్స్టెంట్, s వాల్యూ అనేది కన్వర్టెడ్ వాల్యూ, ఈ రెండు యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ r's కాంప్లిమెంట్లో కానీ 2's కాంప్లిమెంట్లో కానీ లేదంటే దీన్నే డెసిమల్ నెంబర్కి 10's కాంప్లిమెంట్ కానీ అంటామండి. అంటే ఇప్పుడు మనకి m ఈజ్ గ్రేటర్ దెన్ s అంటే ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద అడిషన్ ఆపరేషన్ యూ విల్ బీ ఫైండింగ్ ద సమ్ రిజల్ట్. రైట్. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వాల్యూ యూ విల్ బీ ఫైండింగ్ ద రిజల్ట్ అండి. ఈ రిజల్ట్ అనేది ఒక కండిషన్ మీద డిపెండ్ అయింది. అంటే ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దెన్ s అంటే మీనింగ్ ఏంటంటే ఇది m వాల్యూ, ఇది s వాల్యూ. ఈ m అనేది పెద్ద నెంబర్ ఉండి s అనేది చిన్న నెంబర్ ఉంటే ఆబ్వియస్గా మనకు ఫైనల్ రిజల్ట్లో క్యారీ అనేది జనరేట్ అవుతుందండి. దేంట్లో? r's కాంప్లిమెంట్లో కానీ r-1 కాంప్లిమెంట్లో కానీ. సింపుల్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే m ఈజ్ గ్రేటర్ దెన్ s అంటే మనం పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా క్యారీ జనరేట్ అవుతుంది. క్యారీ అంటే మీనింగ్ ఏంటండి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1010 0101 అంటే ఫైనల్ రిజల్ట్ మనకి ఏం రావాలండి? 4 బిట్ ఆన్సర్ అనేది రావాలి. అలా కాకుండా ఎక్స్ట్రా బిట్ వచ్చిందంటే దీన్నే మనం ఏమంటాం? క్యారీ అంటాం. అంటే ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దెన్ s అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా క్యారీ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఫైనల్ ఆన్సర్ కావాలంటే మనం ఈ క్యారీని ఏం చేయాలంటే డిస్కార్డ్ చేయాలి. అంటే ఈ క్యారీని డిస్కార్డ్ చేస్తే మిగిలిన అన్ని బిట్ వాల్యూస్ వచ్చి మన ఫైనల్ ఆన్సర్ అండి. అదేవిధంగా ఇప్పుడు r-1 కాంప్లిమెంట్ అంటే 1's కాంప్లిమెంట్లో కానీ 9's కాంప్లిమెంట్లో కానీ సో m ఈజ్ గ్రేటర్ పెద్ద నెంబర్ చిన్న నెంబర్తో మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్యారీ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. ఇక్కడేమో r's కాంప్లిమెంట్లో క్యారీ అనేది మనం డిస్కార్డ్ చేయాలి. సో ఇది ఒక పాయింటే మీరు గుర్తుపెట్టుకోవాలండి. అదే r-1 కాంప్లిమెంట్ అంటే 1's కాంప్లిమెంట్లో కానీ 9's కాంప్లిమెంట్లో కానీ క్యారీ జనరేట్ అయితే మనకి ఏదైతే రిజల్ట్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పానో ఈ క్యారీ అనేది తీసుకెళ్ళి ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయాలండి. రైట్. సో వచ్చిన రిజల్ట్కి ఈ క్యారీ జనరేట్ అయినప్పుడు క్యారీ LSBలో యాడ్ చేస్తామండి. ఇక్కడేమో LSBలో యాడ్ చేస్తాం,
ఇక్కడేమో రిమూవ్ చేస్తామండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3250 మైనస్ 7252 అంటే ఒక చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి క్యారీ అనేది జనరేట్ కాదండి. చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అంటే ఇఫ్ m is less than s, carry will not be generated. Now what we have to do is, after getting the result, after performing the addition operation, for that result again we need to do the, ఇప్పుడు ఆర్స్ కాంప్లిమెంట్లో అయితే ఏం చేయాలండి, మళ్ళీ ఆర్స్ కాంప్లిమెంటే కనుక్కోవాలి. ఒకవేళ r-1 కాంప్లిమెంట్ అంటే మళ్ళీ r-1 కాంప్లిమెంట్ అంటే మళ్ళీ ఇంకొకసారి కాంప్లిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఆ ఆన్సర్కి మనం ముందు నెగిటివ్ సైన్ పెడితే ఆన్సర్ అనేది మనకు కరెక్ట్ ఉంటుందండి. సో దీంట్లో కూడా సేమ్ రైట్, m is less than అయితే సేమే, ఇక్కడ m is less than అయితే ప్రొసీజర్ అనేది సేమ్ అండి. ఓన్లీ m is greater than s అయినప్పుడు మాత్రమే ఇక్కడ డిస్కార్డ్, ఇక్కడ యాడెడ్ టు ది LSB పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. దెన్ ఓన్లీ వీ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ది కాంప్లిమెంట్ మెథడ్ ఫర్ ది సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అండి. రైట్, సో మీరు ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోకపోయినా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద సింపుల్ షార్ట్ కట్ సో దట్ మీరు ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈజీగా రాయడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే యూజింగ్ ఆర్స్ కాంప్లిమెంట్ అంటే బైనరీ నెంబర్ సిస్టమ్కి ఏంటండి టూస్ కాంప్లిమెంట్ కదా, అంటే యూజింగ్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్ సబ్ట్రాక్ట్ సో దిస్ నెంబర్ మైనస్ దిస్ నెంబర్. సో మనం ఇక్కడ కామన్ మిస్టేక్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఆన్సర్ మొత్తం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్టో లేదో మనకు తెలుసుకోవడానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదంటే వెరిఫికేషన్ ప్రాబ్లంలో చాలా ప్రాబ్లం అవుతుంది. సో దానికి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఇట్ సెల్ఫ్ మనకి ఏదైతే రఫ్ పార్ట్లో ఉంటుందో అక్కడ మీరు దీనికి డెసిమల్ నెంబర్ రాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11101. సో బైనరీ కోడ్ మనకి ఏముంటుందండి 124816 అని తెలుసు కదా, అంటే 16 + 8 = 24, 28, 29. సో దీనికి ఆన్సర్ ఏందండి 29. సో అలాగే 4 ones అంటే మీనింగ్ ఏందండి 1111. సో 4 ones అంటే ఏంది 15. అంటే ఇది మనకు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనకు డెసిమల్ సబ్ట్రాక్షన్ తెలుసు కదా, అంటే 29 - 15 అంటే ఎంత మనకు ఆన్సర్ రావాలి 14 రావాలి. సో 14కి బైనరీ రిప్రజెంటేషన్ మనకి ఏమొస్తుందండి 1110. అంటే ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీరు ప్రొసీజర్ మర్చిపోయినా కానీ సో మనం ఆన్సర్ ఇలా రాకపోయినప్పుడు వీ నీడ్ టు డూ పర్ఫార్మ్ సమ్ మాడిఫికేషన్ అనే పాయింట్ గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మనం యాక్షన్ తీసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుందండి. రైట్, సో ఐ రిక్వెస్ట్ ఐఎమ్ స్ట్రాంగ్లీ రిఫర్ యూ దట్ సో ప్లీజ్ ట్రై టు ఫాలో దిస్ ప్రొసీజర్. సో ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ విల్ నెవర్ మేక్ ఎనీ మిస్టేక్. రైట్, సో ఫస్ట్ ఇలా రాసుకున్నామండి. సో మైండ్లో మనకి ఇప్పుడు ఏం రావాలంటే సో మనకు 14 అనేది రావాలి, ఆన్సర్ ఏముండాలి 1110 అనేది ఉండాలండి. రైట్, సో ఫస్ట్ నేను మీకు స్టెప్ 1లో ఏం చెప్పానండి m ఈజ్ ఈక్వల్ టు s, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ మిను n షుడ్ బి ఈక్వల్ టు s. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయండి 1 2 3 4, ఇది 5 బిట్ రిప్రజెంటేషన్ అండి. ఇది ఎన్ని బిట్ రిప్రజెంటేషన్ అండి s అనేది 1 2 3 4 బిట్ రిప్రజెంటేషన్ అండి. సో ఫస్ట్ స్టెప్లో m ఈక్వల్ టు s ఉన్నప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్కి ఫర్దర్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని 0 అని రాసుకోవచ్చు, ఎందుకంటే వాల్యూ అనేది చేంజ్ కాదు కదా, అంటే 0 15 అన్నా సేమే కదా. ఇక్కడ కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ బిట్స్ m ఈక్వల్ టు s అయిపోతుందండి. సో నెక్స్ట్ స్టెప్ 2లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో దీంట్లో ఏది నెగిటివ్ నెంబర్ అండి, సో 1101 అనేది ఆల్రెడీ పాజిటివ్ నెంబర్. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఏంటండి 01111. దిస్ నెగిటివ్ నెంబర్ వీ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పాజిటివ్ నెంబర్ బై యూజింగ్ ఆఫ్ ది కాంప్లిమెంట్ మెథడ్. ఇక్కడ మనకి ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటండి యాజ్ పర్ క్వశ్చన్ టూస్ కాంప్లిమెంట్ అండి. అంటే ఈ సబ్ట్రాహెండ్ వాల్యూకి అంటే 01111కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలండి. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ అవుట్ ది టూస్ కాంప్లిమెంట్? ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది వన్స్ కాంప్లిమెంట్. సో వన్స్ కాంప్లిమెంట్ రిజల్ట్ ఏమొస్తుందండి దీనికి 0 ఉంటే ఏం రాయాలండి 1, 1 ఉంటే 0, 1 ఉంటే 0, 1 ఉంటే 0, 1 ఉంటే 0. రైట్, సో ఇప్పుడు టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలండి, సో వచ్చిన వన్స్ కాంప్లిమెంట్ రిజల్ట్కి +1 యాడ్ చేసి అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో 0 1 అంటే 1, 0 0 0 1. సో ఈ నెంబర్ని మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏమంటామంటే ఈ ఏదైతే ఒక నెంబర్ ఇక్కడ మనకు వచ్చిందో దీన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ రిప్రజెంటేషన్ ఫర్ ది నెగిటివ్ నెంబర్. సో నెగిటివ్ నెంబర్ అంటే ఏంటంటే -0111. రైట్, సో ఈ నెగిటివ్ నెంబర్ని మనం ఇక్కడ ఏం కన్వర్ట్ చేసినామండి పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ మిను అండ్ వాల్యూ అనేది
ఆల్రెడీ పాజిటివే ఉంది కాబట్టి దీన్ని టచ్ చేయబల్లే. ఇప్పుడు సబ్ట్రాహెండ్ అనేది నెగిటివ్ నెంబర్ కాబట్టి యూజింగ్ 2's కాంప్లిమెంట్ మెథడ్ మనం దీన్ని పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేసామండి. ఇప్పుడు రెండు పాజిటివ్ నెంబర్లు కాబట్టి మనం ఇప్పుడు ఏం పర్ఫామ్ చేయాలంటే అడిషన్ ఆపరేషన్, నాట్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్. రిమెంబర్, సో సబ్ట్రాక్షన్ కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అడిషనే పర్ఫామ్ చేస్తున్నాం, దానికోసమే మనం కాంప్లిమెంట్ మెథడ్ అనేది వాడుతున్నాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో వాట్ ఈస్ ద ఎం వాల్యూ అండి? 11101 కదండి. వాట్ ఈస్ ద ఇప్పుడు ఎస్ వాల్యూ అంటే పాజిటివ్ ఎస్ వాల్యూ అండి, నెగిటివ్ ఎస్ వాల్యూ కాదు. సో ఆన్సర్ వచ్చి 10001. నౌ విచ్ ఆపరేషన్ వీ నీడ్ టు పర్ఫామ్? అడిషన్ ఆపరేషన్, రైట్. సో ఇక్కడ 11 అంటే ఏందండి? 11 అంటే 2 అండి. సో 2 అంటే బైనరీ నెంబర్ 10. ఈ ఫస్ట్ బిట్ వాల్యూని ఎల్ఎస్బి బిట్ వాల్యూని మనం సమ్ అంటాం, రిమైనింగ్ బిట్ వాల్యూని మనం ఏమంటాం అంటే క్యారీ అంటాం. సో 1 + 1లో సమ్ వాల్యూ ఏందండి? 0. క్యారీ వాల్యూ ఏమొచ్చిందండి? 1. నెక్స్ట్ 1 + 0 అంటే 1 + 0 + 0 అంటే ఏందండి? 1. నెక్స్ట్ 1 + 0 అంటే 1, 1 + 0 అంటే 1. ఇక్కడ 11 అంటే మళ్ళీ ఏమొస్తుందంటే 2. సో 2 అంటే మీనింగ్ ఏందండి? 10. వాట్ ఈస్ ద సమ్ వాల్యూ? 0. వాట్ ఈస్ ద క్యారీ వాల్యూ? సో క్యారీ వాల్యూ అంటే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా బిట్ జనరేట్ అయింది కదా, అంటే ఇక్కడ మనకు 1 2 3 4 5 బిట్స్ తీసుకున్నప్పుడు మనకు 6 బిట్ రిజల్ట్ అనేది వచ్చింది. సో ఈ లాస్ట్ బిట్నే మనం ఏమంటామంటే క్యారీ అంటాం. ఇప్పుడు మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చేసిన ప్రకారం, సో ఆన్సర్ ఏం రావాలండి మనకు? 1110 అనేది రావాలి. ఒకవేళ మీకు ప్రొసీజర్ తెలియలేదు అంటే ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దెన్ s ఇన్ ఆర్స్ కాంప్లిమెంట్ ఆర్ 2's కాంప్లిమెంట్ లేదంటే 10's కాంప్లిమెంట్లో పక్కా క్యారీ అనేది జనరేట్ అవుతుంది. సో క్యారీ జనరేట్ అయితే మనం ఏం చేయాలంటే డిస్కార్డ్ చేయాలి ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఇక్కడ మనం క్యారీ అనేది డిస్కార్డ్ చేయాలండి. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? వీఆర్ గెటింగ్ 01110. సో 01110 అంటే మీనింగ్ ఏందండి? ద ఆన్సర్ ఈజ్ 14. సో ఇక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చండి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా లేదా. లేదంటే జస్ట్ యూ అప్లై ది కామన్ సెన్స్ అండి. మీకు ప్రొసీజర్ తెలియలేదు అనుకో, మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 01110. ఇప్పుడు దే మాడిఫికేషన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందండి? జస్ట్ దీన్ని తీసేస్తే మనకి ఆన్సర్ వస్తుందా? సో దిస్ ఈస్ యువర్ ఆన్సర్, రైట్. ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ప్రొసీజర్ ఆల్సో బై యూజింగ్ దిస్ వన్ యూ కెన్ ఫైండ్ ది ఆన్సర్ అండి, రైట్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఫస్ట్ m = s ఉందా? ఎస్, m = s ఉంది. అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇక్కడ 5 బిట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సో దీనికి వాల్యూస్ ఏందో కనుక్కోవాలండి. ఇలా కనుక్కుంటే మనకు ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది 15 అండి. సో ఇక్కడ 1 2 4 8 16 అంటే 16 + 8 24 28 29. సో 1110 అంటే వాల్యూ ఏంటండి? 29, రైట్. సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? నెగిటివ్లో వస్తుంది. ఆ నెగిటివ్ ఏంటండి? -14 అనేది ఆన్సర్ రావాలి. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏం రావాలంటే 1110 అనేది రావాలి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయినట్టండి, రైట్. సో హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయినట్టండి. ఇక్కడ ఆల్రెడీ m = s ఉంది కాబట్టి నో నీడ్ టు అపెండ్ ఆర్ యాడ్ ఎనీ ఎక్స్ట్రా జీరోస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు నెగిటివ్ నెంబర్ అయితే ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి యూజింగ్ 2's కాంప్లిమెంట్ మెథడ్. గివెన్ క్వశ్చన్ 2's కాంప్లిమెంట్ మెథడ్. ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఏంటండి? మైనస్ ఇదే కదా 111101. సో 1101 అనే దానికి ఫస్ట్ మనం 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలి, ఎందుకంటే క్వశ్చన్లో 2's కాంప్లిమెంట్ ఇచ్చిండు. సో ఫస్ట్ 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి, 00010. తర్వాత 2's కాంప్లిమెంట్ కావాలంటే ఏం చేయాలండి? సో వచ్చిన 1's కాంప్లిమెంట్ రిజల్ట్కి మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే +1. సో 0 + 1 1 1 0 0 0. ఇదేంటండి? పాజిటివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది నెగిటివ్ సబ్ట్రాహెండ్ వాల్యూ, రైట్. నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? వీ నీడ్ టు పర్ఫార్మ్ ది addition operation for m + s because both m value already positive, now it is the s value also positive after performing the 2's complement subtraction. So what is the m value andi? 0 1 1 1 4 1. So ee value em ochindandi 0 0 0 1 1. Now which operation we need to perform? Addition operation. So 1 + 1 ante endandi 2, 2 ante endandi 1 0. So 0 ni sum antam, 1 ni carry antam. So సమ్ వచ్చి 0 క్యారీ = 1. నవ్ ఇక్కడ 3 బిట్స్ ఉన్నాయండి. సో 1 + 1 + 1 అంటే మనం 3. సో 3కి బైనరీ నెంబర్ ఏంటండి? 1 1. సో ఫస్ట్ ఎల్ఎస్బి బిట్ని సమ్ అంటాం, రిమైనింగ్ బిట్స్ని క్యారీ అంటాం. సో సమ్ = 1 క్యారీ = 1. 1 + 1 అంటే ఏంటండి? 2 అంటే 1 0. సమ్ = 0 క్యారీ = 1. అగైన్ 1 + 1 అంటే 2, సమ్ = 0 క్యారీ = 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు 6 బిట్ ఉంది, అంటే 1 2 3 4 5 బిట్స్ ఉంది.
ఇక్కడ మనకు రిజల్ట్ కూడా 5 బిట్టే వచ్చింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్యారీ అనేది జనరేట్ అయిందా లేదా. క్యారీ అనేది జనరేట్ కాలేదు. ఎందుకు? చిన్న నెంబర్ అంటే 15ని పెద్ద నెంబర్తో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు క్యారీ అనేది జనరేట్ కాదు, రైట్. సో ఇఫ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అండి, ఇఫ్ m ఈజ్ లెస్ దెన్ s ఇన్ ఆర్స్ కాంప్లిమెంట్, if carry is not generated, what we have to do is again we need to perform the ఆర్స్ కాంప్లిమెంట్. అంటే ఏదైతే కాంప్లిమెంట్ ఇచ్చిండో మళ్ళీ అదే పర్ఫామ్ చేయాలండి. ఒకవేళ లెట్ us assume that you don't know the procedure, రైట్. అంటే మీరు ప్రొసీజర్ అనేది మర్చిపోయినారు అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, క్యారీ జనరేట్ అయితే రిమూవ్ చేయొచ్చు కదా, క్యారీ కూడా జనరేట్ కాలే. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది? 1110. ఇదే కదా మనకు కావాల్సిన ఆన్సర్. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 1110. అంటే ఈ -14 రావాలి. కానీ ఇక్కడ ఏంది వచ్చింది? ఇది ఈస్ నాట్ ద 14. సో ఇప్పుడు ఏదో ఒక మాడిఫికేషన్ చేస్తే మాత్రమే మనకు ఆన్సర్ వస్తుంది. మనకు 2 ఆప్షన్సే ఉంటాయండి. ఒకటి క్యారీ జనరేట్ అయితే డిస్కార్డ్ అన్నా చేయి, లేదంటే ఎల్ఎస్బీలు అన్నా యాడ్ చేయి. ఇన్ కేస్ క్యారీ కూడా జనరేట్ కాకపోతే మనకు ఆన్సర్ రావాలంటే ఇచ్చిన కాంప్లిమెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు దీనికి నేను 2's కాంప్లిమెంట్ మళ్ళీ కనుక్కోవచ్చు కదా. అంటే ఆర్స్ కాంప్లిమెంట్ అంటే 2's కాంప్లిమెంట్ ఇచ్చింది కాబట్టి, ఇదే ప్లేస్లో 1's కాంప్లిమెంట్ అంటే వచ్చిన రిజల్ట్కి 1's కాంప్లిమెంట్ కనుక్కోవాలి. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్వశ్చన్లో ఏదైతే కాంప్లిమెంట్ ఇచ్చిండో వచ్చిన రిజల్ట్కి అదే కనుక్కోవాలి. ఇప్పుడు ఏమొస్తుందండి? 1's కాంప్లిమెంట్ దీనికి 0 1 1 0 1. సో 2's కాంప్లిమెంట్ అంటే ఏంటండి? వీ నీడ్ టు యాడ్ ది +1, రైట్. సో యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందండి? 1 1 అంటే 0 1. సో 1 1 1 0. What is the final answer we are getting? As per the procedure, here we need to keep the negative sign. సో మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి? -14. ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి? -14. బోత్ ఆర్ ది సేమ్, రైట్. సో అందుకే నేను మీకు రిఫర్ ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఇలా చేసుకున్నప్పుడు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అనేది ఇన్కరెక్ట్గా సాల్వ్ చేసి అయితే ఛాన్స్ అనేది 0%, రైట్. యూ విల్ గెట్ ది ప్రాపర్ సొల్యూషన్ అనేది గుర్తుపెట్టుకోండి, రైట్. సో we'll consider the one more question. Using 10's complement method, subtract the 72532 minus 3250. అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం పర్ఫామ్ చేసిన ఆపరేషన్ ఏంటంటే 2's కాంప్లిమెంట్. ఇప్పుడు మనం పర్ఫామ్ చేయాల్సింది ఏంటంటే 9's and 10's కాంప్లిమెంట్. మనం రియల్ లైఫ్లో మనం కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ ఫర్ డెసిమల్ నెంబర్ ఉండదండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే ఓన్లీ బైనరీ అడిషన్ సబ్ట్రాక్షన్కే మనకు 2's కాంప్లిమెంట్ మెథడ్ అనేది యూజ్ చేస్తామండి రియల్ టైంలో. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు అడగడం జరుగుతుంది 10's కాంప్లిమెంట్ మెథడ్ యూజ్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేయండి. ఇక 10's కాంప్లిమెంట్ మీనింగ్ ఏందండి? ఆర్స్ కాంప్లిమెంటే కదా, ఎందుకంటే డెసిమల్ నెంబర్ సిస్టంలో మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 0 to 9. సో 0 to 9 అంటే 10 బిట్స్ ఉంటాయి కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే డెసిమల్ నెంబర్కి ఆర్స్ కాంప్లిమెంట్ కానీ లేదంటే 10's కాంప్లిమెంట్ కానీ అంటామండి, రైట్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటండి? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? స్టెప్ 1, m షుడ్ బి ఈక్వల్ టు s, రైట్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి? 5 బిట్స్. ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి? 4 బిట్స్. సో 1 more 0 యాడ్ చేసినప్పుడు m ఈక్వల్ టు s అవుతుంది. వీల్ గో టు ది స్టెప్ 2. సో స్టెప్ 2లో ఏం చేయాలండి? మనం ఈ నెగిటివ్ నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఏంటండి? ఇక్కడ మనకు 03250. ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటండి? 10's కాంప్లిమెంట్. సో 10's కాంప్లిమెంట్కి ప్రొసీజర్ ఏంటండి? ఫస్ట్ 9's కాంప్లిమెంట్ కనుక్కోవాలి. అంటే ఈ 03250 అనే దాన్ని మనం దేంతో సబ్ట్రాక్ట్ చేయాలండి? అన్ని 9స్తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంతకుముందు మనం ఇనిషియల్గా చెప్పుకున్నట్టు. సో సబ్ట్రాక్ట్ చేసే మనకి ఏమొస్తుందండి? రైట్. సో 9 వచ్చింది కదా, 9. సో దీని వాల్యూ ఏమండి? 4, నెక్స్ట్ 7 6 9, రైట్. సో దిస్ ఈస్ వాట్ ద రిజల్ట్ ఆఫ్ ది 9's కాంప్లిమెంట్, రైట్. సో వాట్ ఈస్ దిస్ అండి? ద రిజల్ట్ ఆఫ్ ది 9's కాంప్లిమెంట్. నవ్ యూ ట్రై టు టెల్ మీ హౌ టు ఫైండ్ అవుట్ ది 10's కాంప్లిమెంట్. సో 10's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలండి? వచ్చిన రిజల్ట్కి మనం ఏం చేయాలంటే +1 అనేది యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ డెసిమల్ అడిషన్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 9 + 1 అంటే ఏంటండి? 10 కదా. సో ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది? 10 అంటే క్యారీ 1. సో 5 7 6 9. సో ఇక్కడ 96750 అనేది ఏంటండి? పాజిటివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్? దిస్ నెగిటివ్ నెంబర్, రైట్. సో నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? స్టెప్ 3, బోత్ ఆర్ బికమ్ పాజిటివ్ నెంబర్స్ కాబట్టి మనము m+s అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే మనం అడిషన్ యూజ్ చేసుకొని మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది కూడా పర్ఫామ్ చేస్తాం. బట్ ఫైనల్ రిజల్ట్ అనేది మనకు సబ్ట్రాక్షన్ రిజల్టే వస్తుంది. ఈ m వాల్యూ ఆల్రెడీ పాజిటివ్ నెంబర్ కాబట్టి దీన్ని 72532 ఇది m వాల్యూ అండి. ఇప్పుడు s వాల్యూ మీరు తీసుకోవాల్సింది ఇది కాదండి. సో ఇది పాజిటివ్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఏమొచ్చిందండి? 96750, రైట్. సో దానికంటే ముందు నేను మీకు ఏం చెప్పానండి? ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేసి పెట్టుకోండి ఇక్కడ, రైట్. సో అప్పుడు మీకు ఏం ఆన్సర్ రావాలనే దాని గురించి డౌట్ ఉండదు, క్లారిటీ ఉండదు. అంటే 72532 32
50. సబ్ట్రాక్షన్ చేయండి నార్మల్గా. ఇక్కడ 2 రావాలా, నెక్స్ట్ ఏమొస్తుందండి 8, నెక్స్ట్ 2, 9, 6. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏం రావాలండి 69282 రావాలి. రైట్. సో నార్మల్ సబ్ట్రాక్షన్ అండి. 2 - 0 2. నెక్స్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటే 13 - 5 8. నెక్స్ట్ 4 - 2 2. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి 12 - 3 9. సో 6. ఇది మనకు ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి 69282 రావాలి. రైట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనకు ఆన్సర్ కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకుంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి 2. 5 + 3 8. 7 + 5 12. రైట్. సో 6 2 8 9. నెక్స్ట్ 16. సో ఎక్స్ట్రా బిట్ అనేది జనరేట్ అయిందా లేదా ఇప్పుడు? ఎందుకంటే ఇక్కడ 1 2 3 4 బైట్ ఉంది. ఆన్సర్ వచ్చి 1 2 3 4 5 6 బిట్ వచ్చింది. సో దీన్నే మనం ఏమంటామంటే ఎక్స్ట్రా బిట్నే మనం ఏమంటాం క్యారీ అంటాం. జస్ట్ ఇక్కడ నీకు ప్రొసీజర్ తెలియదు. ఇక్కడ వచ్చిన ఆన్సర్కి మనకు రావాల్సిన ఆన్సర్కి చెక్ చేయండి. ఏం మాడిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. సో దీన్ని డిస్కార్డ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో వాట్ ఈజ్ ఆన్సర్ 69282. సో ఈ విధంగా మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. రైట్. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే m ఈజ్ గ్రేటర్ దెన్ s. అంటే 72532 అనేది 3250 కంటే పెద్ద నెంబర్ కాబట్టి ఆల్వేస్ క్యారీ అనేది జనరేట్ అవుతుంది. క్యారీ అనేది డిస్కార్డ్ చేయాలి. ఎప్పుడు ఆర్స్ కాంప్లిమెంట్ ఆర్ 10s కాంప్లిమెంట్ ఆర్ 2s కాంప్లిమెంట్. దిస్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. అదర్వైజ్ యూ రిలేట్ సంథింగ్ లైక్ దిస్ by using the common sense, you will be getting the same answer. Right. So now how to solve this problem? What is the negative number? So here m equal to s, right? Okay, fine. What is the next step? Find the positive representation for the negative number using the tens complement method. So negative number ఏందంటే ఇక్కడ 72532. Right. So దీనికి tens complement find out చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలండి 9s complement కనుక్కోవాలి. అంటే ఎన్ని బిట్స్ ఉన్నాయి 1 2 3 4 బై బిట్స్ ఉన్నాయి కాబట్టి సో 4 అంటే 5 9s తీసుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏంది 72532. రైట్. సో దీని చేస్తే ఏమొస్తుందండి 7 6 4 మళ్ళీ 7 2 అంటే మనకేమొస్తుందండి 2 7 4 6 7 వచ్చిందండి. సో దీనికి టెన్స్ కాంప్లిమెంట్ కావాలంటే వచ్చిన రిజల్ట్కి మనం ఏం చేయాలండి +1 అనేది యాడ్ చేయాలి. సో 2 7 4 6 7 +1 ఏమొస్తుందండి 2 7 4 6 8. రైట్. సో దీనికంటే ముందు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పానండి. ఆ పాయింట్ ఏంది సో ఫస్టే క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకోండి. రైట్. సో అంటే మీనింగ్ ఏంటండి 032 5072 అంటే మా ఆన్సర్ ఏమొస్తుందండి మైనస్లో వస్తుంది. మైనస్లో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలండి వాట్ ఈజ్ ఆన్సర్ వీ నీడ్ టు గెట్ 69282. రైట్. సో ఈ ఆన్సర్ అనేది మనకు ఫైనల్ ఆన్సర్ అనేది రావాలండి. రైట్. సో ఒకవేళ రాకపోతే వీ నీడ్ టు డూ సమ్ పర్ఫార్మ్ మాడిఫికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు m వాల్యూ ఈస్ వాట్ దిస్ వాల్యూ. ఇట్ ఈస్ ఆల్రెడీ పాజిటివ్ నెంబర్. ఆఫ్టర్ కన్వర్టింగ్ దిస్ నెంబర్ ఇంటూ ది పాజిటివ్ నెంబర్ నవ్ వీ నీడ్ టు పర్ఫార్మ్ ది అడిషన్ ఆపరేషన్ నథింగ్ బట్ ది m+s అండి. అంతే కదండి. వీ నీడ్ టు పర్ఫార్మ్ ది అడిషన్ ఆపరేషన్ నథింగ్ బట్ ది m+s. నవ్ వాట్ ఈస్ ద వాల్యూ 27468. వాట్ ఈస్ ద m వాల్యూ? మీరు m+s చేసినా s+m చేసినా సేమే కదండి. సో 03250. ఇక్కడ ఏమొస్తుందండి 8. రైట్. సో 6 + 5 ఈస్ వాట్ 11. నెక్స్ట్ 4 to 6 7. రైట్. సో 7 + 3 10. సో 3. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటండి సంథింగ్ 30718. సో మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటండి ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ దిస్ ఈజ్ ద ఆన్సర్ వీ నీడ్ టు గెట్. ఇక్కడ ఏమన్నా క్యారీ ఉంటే డిస్కార్డ్ చేయడానికి ఛాన్సెస్ ఉండేది, లేదంటే LSBలో యాడ్ చేయడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు క్యారీ కూడా మనకి ఇక్కడ లేదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి? సో ఆన్సర్ రావాలంటే ఎస్ ఇఫ్ m ఈజ్ లెస్ దెన్ s no carry will be generated. So again we need to perform the r's complement or tens complement. As per the given question we need to perform the tens complement అండి. రైట్. సో లేదంటే ఇక్కడ చూడండి ఆన్సర్ లేదు, క్యారీ కూడా లేదంటే మనకు ఒకటే ఆప్షన్ ఇచ్చిన టెన్స్ కాంప్లిమెంట్ అంటే మళ్ళీ వచ్చిన రిజల్ట్కి టెన్స్ కాంప్లిమెంట్ కనుక్కోండి. టెన్స్ కాంప్లిమెంట్ ఏంటండి 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. నెంబర్ ఏంటండి ఇక్కడ 30718. రైట్. సో 1. రైట్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలండి. 9s కాంప్లిమెంట్ కనుక్కోవాలండి 8. నెక్స్ట్ ఏం వస్తుందండి 2. వాట్ ఈస్ దిస్ 9. ఇది 9 అండి. 9 - 3 6. సో టు ఫైండ్ అవుట్ ది టెన్స్ కాంప్లిమెంట్ యూ జస్ట్ యాడ్ +1 to this result so that you will be getting the 69282. Before that we need to keep the negative number. So if you observe here this is same. రైట్. సో ఈ విధంగా మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలగాలండి.
రైట్. సో ఇప్పుడు మనం 2's కాంప్లిమెంట్ లేదంటే r's కాంప్లిమెంట్లో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినామండి. ఇప్పుడు మనము 1's కాంప్లిమెంట్లో లేదంటే r-1 కాంప్లిమెంట్, అదేవిధంగా నెంబర్ సిస్టమ్ అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్కి మనం ఓన్లీ 9's కాంప్లిమెంట్ అనేది పర్ఫామ్ చేయాలండి. రైట్. సో ఇక్కడ ఓన్లీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దెన్ s క్యారీ విల్ బీ జనరేటెడ్. ఇన్ r's కాంప్లిమెంట్ వీ నీడ్ టు డిస్కార్డ్ ది క్యారీ, హియర్ వీ నీడ్ టు యాడ్ ది క్యారీ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. రైట్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి? m షుడ్ బి ఈక్వల్ టు s ఉందా ఒకసారి చెక్ చేయండి. m ఈక్వల్ టు s ఉందండి. అక్కడ ఇక్కడేమో ఎన్ని బిట్స్ ఉన్నాయి? 3, 5 బిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయండి? 4 బిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్ట్రా 0 అనేది అపెండ్ చేయాలి. రైట్. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద స్టెప్ 2? సేమ్ ప్రొసీజర్ అండి. సో స్టెప్ 2 ఈస్ వాట్? కన్వర్ట్ దిస్ నెగిటివ్ నెంబర్ ఇంటూ ది పాజిటివ్ నెంబర్. సో యూజింగ్ వాట్? దిస్ ఈస్ అవర్ నెగిటివ్ నెంబర్. రైట్. సో దానికంటే మీకు ముందేం చెప్పానండి నేను? ఫస్ట్ పర్ఫామ్ ది నార్మల్ ఆపరేషన్. అంటే 1101 అంటే మనకి ఏమొస్తుందండి? 29. ఇంతకుముందు సాల్వ్ చేసినాం కదా. నెక్స్ట్ 4 1s అంటే 15. సో ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి? 14 అనేది రావాలి. 14 అంటే ఏంటండి? 1110. దిస్ షుడ్ బి ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్. రైట్. ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ దిస్ వన్ దెన్ యువర్ ఆన్సర్ ఈస్ ది రాంగ్. రైట్. సో ఇప్పుడు చూడండి. సో దీని నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ కన్వర్ట్ చేయాలి కదా. ఫస్ట్ మనం 1's కాంప్లిమెంట్ అనేది పర్ఫామ్ చేయాలి. సో దీనికి ఆన్సర్ ఏంటండి? 1. సో 0 0 0 0. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద 1's కాంప్లిమెంట్ వాట్ ఈస్ ద రిజల్ట్ వీ గాట్? 1 0 0 0. ఇప్పుడు మీరు చెప్పండి. సో వచ్చిన రిజల్ట్కి నేను ఇప్పుడు +1 అనేది యాడ్ చేయాలా? అంటే సంథింగ్ +1 యాడ్ చేసి మళ్ళీ ఆన్సర్ అనేది 1 0 0 0 1 అనేది రాయాలా? ఒకవేళ మీరు ఇలా రాసిండ్రంటే అది కంప్లీట్లీ రాంగ్ అండి. ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్లో మనం ఓన్లీ 1's కాంప్లిమెంట్ కనుక్కోవాలి, 2's కాంప్లిమెంట్ కాదు. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఈ నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ వాల్యూ అనేది కనుక్కున్నాం యూజింగ్ వాట్? కాంప్లిమెంట్ మెథడ్. అది 1's కాంప్లిమెంట్ అయినా 2's కాంప్లిమెంట్ అయినా ఏదైనా సరే. రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలండి? యాడ్ m ప్లస్ s. m ప్లస్ s అంటే ఏంటండి? పాజిటివ్ రిప్రజెంటేషన్. m వాల్యూ ఏంటండి? 1 1 1 0 1. వాట్ ఈస్ ద s వాల్యూ? నాట్ దిస్ వన్, దిస్ రిప్రజెంటేషన్. సో 1 0 0 0 0. నా విచ్ ఆపరేషన్ వీ నీడ్ టు పర్ఫామ్? బోత్ ఆర్ ది పాజిటివ్ నెంబర్ అంటే అడిషన్ ఆపరేషన్ చేయాలండి. సో అడిషన్ ఆపరేషన్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుందండి? 1 0 1 1 1 1 అంటే ఏంటండి? మళ్ళీ 1 0. సమ్ వాల్యూ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద క్యారీ వాల్యూ? క్యారీ వాల్యూ ఈక్వల్ టు 1. నవ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇక్కడ ఎక్స్ట్రా బిట్ అనేది జనరేట్ అయింది. అంతే కదా. ఇక్కడ ఎక్స్ట్రా బిట్ అనేది జనరేట్ అయింది. సో జస్ట్ యూ కంపేర్ దిస్ ఆన్సర్ విత్ దిస్ ఆన్సర్. ఇఫ్ ద బోత్ ఆర్ ది సేమ్, నో. రైట్. బట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రొసీజర్ తెలియదు, మర్చిపోయినారు అనుకుందాం. ఇప్పుడు ఈ క్యారీ డిస్కార్డ్ చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుందా? రావడం లేదు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఫైన్ మనకి ఇంకొకటి ఏం తెలుసండి? ఈ వచ్చిన రిజల్ట్కి మళ్ళీ 1's కాంప్లిమెంట్ కనుక్కుంటుందో వస్తుందేమో చూద్దాం. అంటే వచ్చిన రిజల్ట్కి 1 0 1 1 0 1 మళ్ళీ 1's కాంప్లిమెంట్ కనుక్కుంటే ఏమొస్తుందండి? 0 1 0 0 1 0. మనకు రావాల్సిన ఆన్సర్ ఏంది? 1110. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంది? ఇది. అంటే ఇలా చేసినా కూడా రాంగే. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటంటే ఏదైతే క్యారీ జనరేట్ అవుతుందో దాన్ని మనం LSBలో యాడ్ చేయాలి. అంటే ఈ క్యారీని మనం ఎక్కడికి తీసుకొచ్చినాం? ఇక్కడికి తీసుకొచ్చినాం. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ అడిషన్ ఆపరేషన్. 1 1 అంటే ఏంటండి? 0 1 1 1 1 0. నో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? వీ గాట్ 0 1 1 0 అన్న 1 1 0 అన్న సేమ్. సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. జస్ట్ టు అప్లై ది కామన్ సెన్స్ యూ కెన్ ఫైండ్ ది ఆన్సర్ ఫర్ ఎనీ క్వశ్చన్. రైట్. సో ఓన్లీ మనకి 3 ఉంటాయండి. క్యారీ జనరేట్ అయిందా? తీసేయి, లేదంటే LSBలో యాడ్ చేయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ విధంగా చేసినా కూడా మనకు ఆన్సర్ రాలేదు అని మీకు అనిపించిందంటే ఏదైతే గివెన్ క్వశ్చన్లో ఇచ్చిండో ఆ కాంప్లిమెంట్ రిజల్ట్కి ఫైండ్ అవుట్ చేయండి. మీకు పక్కా ఈ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఎలా ప్రాబ్లం సాల్వ్ చేస్తారండి? ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయారండి? ఇక్కడ ఆన్సర్ ఏంది? 29 15 అంటే -29. ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి? -14 అనేది రావాలి. రైట్. సో ఫస్ట్ m ఈక్వల్ టు s ఉంది కదండి. సో నెక్స్ట్ నెగిటివ్ రిప్రజెంటేషన్ అండి. 1's కాంప్లిమెంట్ ఏందండి? దీనికి 1's కాంప్లిమెంటే కదా. 0 0 0 1 0. సో ఇది ద పాజిటివ్ నెంబర్ ఆఫ్ ది వాట్? దిస్ నెంబర్. నౌ యాడ్ m ప్లస్ s. రైట్. సో వాట్ ఈస్ ద m వాల్యూ అండి? ఇక్కడ దిస్ 1 0 1 1 1 1. వాట్ ఈస్ ద s వాల్యూ? పాజిటివ్ రిప్రజెంటేషన్ 0 0 0 1 0. నౌ విచ్ ఆపరేషన్ వీ నీడ్ టు పర్ఫామ్? Addition operation. 1 1 1 means 0 1 1 1 means 0 1 1 1 means 0 1. What is the answer we got here? Sum this value. You compare this answer. What should be the expected value? This is -14 and this value is expected. Now if we compare this value with this value, we are not getting the output.
ఒకవేళ క్యారీ జనరేట్ అయితే ఏం చేసి ఉంటామండి, డిస్కార్డ్ చేసి కరెక్ట్ అవుట్పుట్ వచ్చిందో లేదో చూస్తాం, లేదంటే ఎల్ఎస్బీలో యాడ్ చేసి కరెక్ట్ అవుట్పుట్ వచ్చిందో లేదో చూస్తాం. కానీ ఇక్కడ m is less than s కాబట్టి దేర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ ది జనరేటింగ్ ద క్యారీ. సో ఇప్పుడు ఉండే మనకు ఒకే ఒక ఆప్షన్ ఏంటండి, అగైన్ యూ పర్ఫార్మ్ ది వన్స్ కాంప్లిమెంట్ ఫర్ ది రిజల్ట్ విచ్ ఎవర్ వీ గాట్, రైట్. సో అంటే మీనింగ్ ఏమొస్తుందండి, వన్స్ కాంప్లిమెంట్ చేస్తే 0 1 1 1 0. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందా, ఇది వచ్చిందా సేమ్, 1110 వచ్చిందా, జస్ట్ యూ కీప్ ది నెగిటివ్ సైన్ సో దట్ బోత్ ఆర్ ది సేమ్, రైట్. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఐఎమ్ గివింగ్ దిస్ క్వశ్చన్ ఓన్లీ యూ నీడ్ టు పర్ఫార్మ్ ది 9's కాంప్లిమెంట్. సో ఫార్ దిస్ నంబర్ యూ పర్ఫార్మ్ ది సబ్ట్రాక్షన్ ఆపరేషన్, దెన్ జస్ట్ యూ మెన్షన్ ది ప్రొసీజర్ ఆల్సో ఇన్ కమెంట్ బాక్స్, రైట్. సో దీనికి మీరు ఆన్సర్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి సో కమెంట్ బాక్స్లో ఏం పేస్ట్ చేస్తారంటే సో 9's కాంప్లిమెంట్ రిజల్ట్ ఏందో పేస్ట్ చేయండి. అంటే 9's కాంప్లిమెంట్ 3250కి ఏమొస్తుందో కనుక్కోండి. సో అదేవిధంగా ఫైనల్ ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో అయితే పెట్టండి, రైట్. సో దట్ ఐ విల్ బీ నోయింగ్ దట్ వెదర్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఆర్ నాట్ అండి, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, right, so and it will be helpful for remaining also, please try to share the videos, right. So thanks for your valuable time. Have a nice day. Bye.